మోంతా తుఫాను వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలతోటి అన్ని ప్రాంతాలు కూడా ఓ జిల్లా మొత్తం అతలాకుతలం అయ్యింది. అత్యధికంగా కావల్లో 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. కేవలం ఒక 24 గంటల వ్యవధిలోనే 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే దాన్ని బట్టి ఎంత మేర వర్షం కురిసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెల్లూరులో అయితే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఆ వర్షానికి ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా మునకకు గురయ్యాయి. ప్రస్తుతం మనం నెల్లూరు ఆర్టీసీ కాలనీలో ఉన్నాం. ఈ పక్కనే తలపగిరి కాలనీ, అలాగే విక్రమ్ నగర్, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఈ ప్రాంతాలన్నీ కూడా మునక గురి కావడం జరిగింది. కొత్తూరులో కూడా కొంతమేర మునక గురయింది. ఈ చుట్టూ కూడా ఇళ్ల చుట్టూ కూడా నీళ్లు చేరిపోయాయి. ఇప్పుడు ఇంకా పరిస్థితి కొంత వర్షాలు తగ్గాయి కాబట్టి తుఫాను తర్వాత ఇంత మాత్రం ఉంది. నిన్నైతే ఏకంగా రోడ్ల మీదే మోకాళ్ళ లోతు నీరు పారినటువంటి పరిస్థితి. దాంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోయారు. దాదాపు చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ వారం రోజుల పాటు ఇప్పుడు తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి ప్రస్తుతం అయితే తెరపించింది. మళ్ళా కూడా ఒక 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటి వరకు దాదాపు 3-4 రోజులు కంటి మీద కునుకు లేకుండా వర్క్ చేయడం జరిగింది. మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా కంటిన్యూగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకొక ఒక వారం రోజుల పాటు ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా బయటికి పంపే మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు సరాసరిన 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మోందా తుఫాను కారణంగా ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాని ముంచెత్తడం జరిగింది. ప్రధానంగా పంటలకు సంబంధించి రైతులు దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1500 హెక్టార్లలో వరి, మినుము, పెసర, పిల్లి పెసర ఇటువంటి పంటలన్నీ కూడా, వేరుశనగ ఇవన్నీ కూడా మునకకు గురయ్యాయి. దాదాపు వరి సీజన్ రెండో క్రాపు అయిపోయిన తర్వాత వర్షాలు మొదలయ్యాయి. 20 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కడ పెట్టినా కూడా నీరే కనిపిస్తుంది. ప్రధానంగా ఇళ్ళు, దుకాణాలు, రోడ్లు, కాలువలు, వాగులు, వంకలు, పొలాలు అన్నీ కూడా ఏకలోకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ చాలా గ్రామాలకి రాకపోకలు లేవు. వాగులు, వంకలు, కాలువలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. మనుబోల్లో గట్టుప్రోలనే ఒక గట్టుపాలెం అనే ఒక గ్రామంలో 60 ఏళ్ల జయమ్మ పశువులు మేపుతూ వాగు పుట్టేళ్ల వాగును కాలువను దాటపోయి ప్రవాహంలో కొట్టుకోపోయింది. ఆ మృతదేహాన్ని కూడా కొద్దిసేపటి కిందట బయటకు తీయడం జరిగింది ఎస్టీఆర్ఎఫ్ బృందాలు. ఒక్క ఇన్సిడెంట్ తప్పించి మిగతా ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా ఈ వర్షాలు తగ్గితే చాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రజలు కూటమి ప్రభుత్వం తీసుకొని నష్ట నివారణ, ప్రాణహాని కలగకుండా చర్యలు తీసుకోవడం పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. కేవలం గాలులు రాకపోవడం, పెనుగాలు రాకపోవడం వల్లే ఈ నెల్లూరు జిల్లాకి పెనుముప్పు తప్పిందని అందరూ భావిస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కిర్మానితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.